నా పేరు సుభాన్, ఐఎఫ్2 జిల్లా అధ్యక్షుడిని. 2019 జూలైలో ఏదైతే గుండాల మండలం రోళ్లగడ్డలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ ఉందో, అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో, ఆ గిరిజనులు పోడు కొట్టుకొని జీవిస్తున్నటువంటి, వాళ్ళకు పోడే జీవనాధారంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళ కమాండర్ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు, అదే పూనం లింగన్న గారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఏకం చేసి చైతన్యవంతం చేసి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరపాలని చెప్పేసి నినాదంతో పూనం లింగన్న ఆ ఏరియాలో ఉద్యమాలు చేస్తున్న క్రమంలో సహించని కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో అన్నాడు పూనం లింగన్నను హత్య చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి గిరిజన సంపదను మొత్తం కూడా కూలగొట్టవచ్చు, కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పూనం లింగన్నను హత్య చేసింది, బూటకం ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి ఈ రోజు మేము ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో లింగన్న వర్ధంతి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పణ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా లింగన్న హత్య తర్వాత ఏదైనా ఉద్యమాలు ఆగాయని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా ఇలాంటి ఎంతమంది చనిపోయినా కూడా ఉద్యమాలు ఆగవు. ఏదైతే ఆశయాలతో ముందుకు పోతున్నటువంటి పార్టీ డెమోక్రసీ పార్టీ, ఏదైతే అమరవీరులు ఆశించినటువంటి ఉద్యమ ఆశయాలు ఉన్నాయో, ఆ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం.